ఇప్పుడేందంటే మన మ్యాథ్స్‌లో ఏంది ఇప్పుడు సర్కిల్స్ అవగొట్టాం. సర్కిల్స్ తర్వాత ఏముందని చెప్పుకున్నాం? ట్రయాంగిల్స్. ఇప్పుడు ట్రయాంగిల్స్ చెప్పుకున్నాం జామెట్రీలో. ఇది చెప్పుకుంటే మన చాప్టర్ అయిపోద్ది జామెట్రీ. ఇప్పుడు చూద్దాం. ట్రయాంగిల్ అంటే ఏంది? ఏ పాలిగాన్ విత్ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 సైడ్స్. 3 సైడ్స్‌తో క్లోజ్ అయ్యే ఒక ఫిగర్‌ని మనం ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు ఫండమెంటల్స్ చూద్దాం. అంటే బేసిక్స్ ఏంటి అసలు ఫండమెంటల్స్ అని. సో ఫండమెంటల్స్ ఆఫ్ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ టోటల్ యాంగిల్స్ ఇన్ a triangle is 180 degrees. ఓకే. ఇది సపోజ్ ఇది x అనుకున్నాం, ఇది y అనుకున్నాం, ఇది z అనుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఏ బి సి అనుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ a triangle ఈక్వల్ టు 180 అంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180. ఓకే. ఇప్పుడు దీని మీద ఒక సమ్ చేద్దాం. ఇన్ ఏ గివెన్ ట్రయాంగిల్ ABC, angle A equal to 108 and rest of the two angles are equal. Find the value of B అన్నాడు. అప్పుడు మనం ఏం రాసుకుంటాం? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180. నేను సపోజ్ బీని ఎక్స్ అనుకున్నా. వాడేమన్నాడు? సమ్ ఆఫ్ ది 108 అనగానే సమ్ ఆఫ్ ద అదర్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సమ్ కాదు, అదర్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే ఇది ఎక్స్ అంటే ఇది కూడా ఎక్సే కదా. సో అదే రాసుకుంటున్నాం. 108 ప్లస్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైంది? 2x. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైంది? 2x. అంటే 108 ప్లస్ 2x ఈక్వల్ టు 180. 2x ఈక్వల్ టు 180 మైనస్ 108 అంటే 72. 2x ఈక్వల్ టు 72. x ఈక్వల్ టు 72 బై 2 ఎంత? 36. x ఈక్వల్ టు 36. ఇచ్చిన క్వశ్చన్ ఏందయ్యా అంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఏమో 108, మిగతా రెండు యాంగిల్స్ ఈక్వల్ అన్నాడు. ఆ ఈక్వల్ అయిన ఒక యాంగిల్ నేను ఎక్స్ అనుకున్నా. రెండు యాంగిల్స్ సేమ్ కాబట్టి 2x. ఇచ్చిన అది సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈ ట్రయాంగిల్ ఏమైంది? 180 అయింది. సేమ్ అది ఈక్వేట్ చేసుకుని రాసేసా. ఎక్స్ వాల్యూ 36 వచ్చింది. సో ఇది లెక్క. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఏందయ్యా అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ట్రయాంగిల్ ఉంది. ఇదిగో ఈ సైడు ఈక్వల్ అనుకున్నాం అనుకో. ఈ సైడ్ ఈక్వల్ అనుకున్నాం. చూద్దాం. ABC. అప్పుడేమైందంటే ఈ రెండు సైడ్ ఈక్వల్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి? ఈ ఆపోజిట్ యాంగిల్ ఏంటిది? ఏ. దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటిది? బి. ఒకవేళ రెండు ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి అనుకో, దాని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇఫ్ బీసీ ఈక్వల్ టు ఏడి, దెన్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఈక్వల్ సైడ్స్కి ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఏబి బీసీ ఈక్వల్ టు ఏసీ, వేర్ యాంగిల్ సి ఈక్వల్ టు 100. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ బి అన్నాడు. ఫస్ట్ ప్రాపర్టీ మనం యూజ్ చేయాల్సింది ఏంటి? సపోజ్ ఇట్లా ఇచ్చినా ఓకే. ఫస్ట్ ప్రాపర్టీ మనం యూజ్ చేయాల్సింది ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్స్ యాంగిల్స్ ఈక్వల్ టు 180. ఓకే. 100 ప్లస్ ఈ బి వాల్యూ అంతా మనకు తెలియదు. ఈ ఎక్స్ అనుకున్నా, ఈ వాల్యూ అంతా మనకు తెలియదు. ఈ రెండు ఈక్వల్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు? ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కదా. ఈ రెండు సైడ్స్ ఈక్వల్స్ అన్నప్పుడు దీని ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నాను అనుకో, ఇది ఎక్సే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈక్వల్ సైడ్స్ కొన్న ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇప్పుడు చెప్పుకుంటాం మన ప్రాపర్టీ అది. ఇప్పుడు చూద్దాం. ఈక్వల్ టు 180 ఎందుకు వేసాను? సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్స్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180. 100 ప్లస్ 2x ఈక్వల్ టు 180. 100 ప్లస్ 2x ఈక్వల్ టు 180. ఈ 180 తీసుకొచ్చా. అప్పుడు ఎంత ఉంటుంది? 180 నుంచి 100 పోతే 80 ఉంటుంది. అంటే 2x ఈక్వల్ టు 80. అంటే x ఈక్వల్ టు 40. అంటే ఇది 40 అని అర్థం.
ఈక్వల్ సైడ్స్ కొన్న ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇది మన సెకండ్ రూల్. ఈక్వల్ సైడ్ కొన్న ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇప్పుడు ఇది యూజ్ అయ్యిద్ది మనకి. ఈ ప్రాపర్టీ యూజ్ అయ్యిద్ది. ఏందయ్యా అంటే ఇఫ్ సపోజ్ ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. బీసీ ప్రొడ్యూస్డ్ టు డి అంటాడు. బీసీ ప్రొడ్యూస్డ్ డి అండ్ ఫార్మ్ ద యాంగిల్ ఆఫ్ ఏసిడి. ఏసిడి. ఈ ఏసిడి వాల్యూ ఏంది అంటే సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ ఇంటర్నల్స్ యాంగిల్స్. ఈ వాల్యూ కలవతో ఈ రెండు వాల్యూలే కలుస్తాయి. ఇప్పుడు మనం చెప్పాలంటే యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏబిసి, ఏబిసి ఈక్వల్ టు ఏసిడి. సమ్ ఆఫ్ టూ ఇంటర్నల్స్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది బేసిక్ది, ఎక్కువ సార్లు అడిగాడు. సమ్ ఆఫ్ టూ ఇంటర్నల్స్ యాంగిల్స్, ఈ రెండు కలిపితే ఇది వస్తుంది. ఇది కలపకూడదు. ఈ రెండు కలిపితే ఇది వస్తుంది. ఈ రెండు కలపాలి. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఇది ఏసిడి. ఓకే, ఏబిసి, ఇది బిఏసి ప్లస్ ఏబిసి ఈక్వల్ టు ఏసిడి. బిఏసి ప్లస్ ఏబిసి ఈక్వల్ టు ఏసిడి యాంగిల్ అది. ఇప్పుడు చూద్దాం ఒక లెక్కలు అడిగాడు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, బీసీ ఇస్ ప్రొడ్యూస్డ్ అట్ డి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, బీసీ ఇస్ ప్రొడ్యూస్డ్ టు డి అంట. యాంగిల్ ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 120 అన్నాడు. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 40. ఫైండ్ ద అనదర్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు. అంటే ఇది కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటది? సమ్ ఆఫ్ ఇంటర్నల్స్ యాంగిల్స్, టూ ఇంటర్నల్స్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్. సో సమ్ ఆఫ్ టూ ఇంటర్నల్స్ యాంగిల్స్ అంటే ఎంత? 40 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 120. కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 40 అవతల పట్టుకెళ్ళాలి. 120 మైనస్ 40 ఎక్స్ ఈక్వల్ టు 120 మైనస్ 40 అంటే 80. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు కలుపుకుంటే ఈ వాల్యూ వస్తుంది. ఈ రెండు కలుపుకుంటే ఈ వాల్యూ వస్తుంది. ఇది ఇంపార్టెంట్, బాగా అడుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సేమ్ ప్రాపర్టీ కాకపోతే ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇఫ్ ఏబిసి is produced, in triangle ABC, BC is produced to D. In triangle ABC, BC is produced at D. A is the angle bisector and bisects BC at E. A is the angle bisector, bisects BC at E. ఇది బొమ్మ. ఏం లేదు, ప్రొడ్యూస్ చేసుకున్నాడు. యాంగిల్ బైసెక్ట్ చేసిందంట బీసీని. బైసెక్ట్ చేస్తే ఏమైంది? 90 degrees ఫామ్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు 2EC ఈక్వల్ టు 2AEC. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ప్రొడ్యూస్డ్ అన్నాడు. ఈ రెండు కనుక్కోమని అప్పుడు ఏం చేస్తాము? ఈ రెండు ఇచ్చి ఈ వాల్యూ కనుక్కోమంటే ఏం చేస్తాం? ఈ రెండు సమ్ చేస్తే ఈ వాల్యూ వచ్చేసింది. కానీ ఇక్కడ బైసెక్టర్ అన్నాడు. బైసెక్టర్ అన్నప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవాలి. దీంతో మనకు పని లేదు, ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి. అప్పుడు ఫార్ములా ఏందయ్యా అంటే ఏబిసి ప్లస్ ఏసిడి, ఏబిసి ప్లస్ ఏసిడి ఈక్వల్ టు 2AEC. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ద సైడ్ ఆఫ్ QR ఆఫ్ PQR triangle is produced to S. The bisector of P meets at side R if PQR equal to 30, PTR equal to 60, find PRS యాంగిల్ మనం కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూద్దాం. ద సైడ్ ఆఫ్ QR ఆఫ్ PQR. ఫస్ట్ PQR అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. వాడేమన్నాడు? ద సైడ్ ఆఫ్ QR ఆఫ్ PQR.
క్యూఆర్ అనేది ప్రొడ్యూస్ అయిందంట. ఎక్కడికి? ఎస్ వరకే ప్రొడ్యూస్ అయిందంట. ద బైసెక్టర్ ఆఫ్ పి, ఇదిగో పి యొక్క బైసెక్టర్ క్యూఆర్ మీదకు మీట్ అయిందంట. దాని తర్వాత ఏమన్నాడు? యాంగిల్ పీక్యూఆర్ వాల్యూ 30 ఇచ్చాడు. అండ్ పీటీఆర్, ఇదిగో ఇది టీ కదా, పీటీఆర్ ఈ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత? 60 అంట. వాడేమంటున్నాడు? పిఆర్ఎస్ వాల్యూ కనుక్కో అంటున్నాడు. మనకేం తెలుసు? యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ పిఆర్ఎస్ ఈక్వల్ టు 2 పీటీఆర్ తెలుసు. ఓకే, ఇప్పుడు అదే రాద్దాం. యాంగిల్ పీక్యూఆర్ ప్లస్ పిఆర్ఎస్ ఈక్వల్ టు 2 పీటీఆర్. పీక్యూఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 30. పిఆర్ఎస్ మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. సో పీటీఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 60. 2 × 60. సో అప్పుడు పిఆర్ఎస్ ఈక్వల్ టు 2 × 60 అంటే ఎంత? 120. ఈ 30ని అవతలకి తీసుకొస్తున్నా. ఇటు ప్లస్లో ఉంది, ఇటు వస్తే ఏమైంది? మైనస్ అయింది. సో పిఆర్ఎస్ ఏమైంది? 90 అయింది. పిఆర్ఎస్ మనకి 90 వాల్యూ. సో ఇది మనం చేసే లెక్క. ఇలా చేయాలి. మనకు ఫార్ములాస్ గుర్తుంటే, ఈ థీరం గుర్తుంటే మనం చేసే లెక్క ఆల్మోస్ట్ 90% అయిపోద్ది. ఆ 10% మన క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ మనకు వచ్చు కదా. 90 30 ఉంది, 2 3 మల్టిపుల్స్, ఖచ్చితంగా ఆన్సర్ కూడా 3 మల్టిపుల్ అయిపోవాలి. అలా మనం చేసుకుంటాం. 90 3 మల్టిపుల్ కదా, సో అలా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ థీరం ఇప్పుడు చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఉంది. దీన్ని ఏమంటాం? బేస్ అంటాం. సపోజ్ ఇలా లైన్ గీసుకోను అనుకో, దీన్ని ఏమంటాం? హైట్ అంటాం. ఇది మనకు గుర్తుంటుంది, తెలిసింది. సో ఇప్పుడు థీరం చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూద్దాం. ఏందయ్యా అంటే, ఒకవేళ 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ షేర్ చేసుకుంటే, ఇదిగో ఇదొక ట్రయాంగిల్, ఇదిగో ఇదొక ట్రయాంగిల్, సేమ్ బేస్ కనుక షేర్ చేసుకుంటే అవి ఫామ్ చేసే యాంగిల్స్, ఇది థీటా అనుకున్నాం అనుకో, ఇది దాంట్లో హాఫ్ ఉంటుంది. ఇది థీటా అనుకుంటే ఇది థీటాలో హాఫ్ ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడదాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ది యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ బేస్ ఆఫ్ వన్ యాంగిల్, ఇది ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్ బైసెక్టర్ ఆఫ్. ఇప్పుడు చూద్దాం. చూడు, ఈ ట్రయాంగిల్ ఉంది. ఇది ఎక్కడ ఫామ్ చేసిన యాంగిల్? ఒకటి ఇంటర్నల్ యాంగిల్, ఇంకోటి ఎక్స్టర్నల్ యాంగిల్. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫామ్ చేసిన యాంగిల్కి హాఫ్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సపోజ్ దీని మీద క్వశ్చన్ ఒకటి చేద్దాం. బొమ్మ ఎలా ఇస్తాడో చూద్దాం. దీని మీద లెక్క చేద్దాం. ఫస్ట్ ఏంది అంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్ టు 72, సైడ్ బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు డి, సైడ్ బీసీ ఈజ్ produced to D, side BC is produced to D. Then the bisectors of B and angle ACD meet at E. What is the measure of BEC? What is measure of BEC? ఇప్పుడు బొమ్మ గీద్దాం. ఇక్కడ సి వాల్యూ కూడా ఇచ్చాడు. సి ఈక్వల్ టు 44 degrees. ఇప్పుడు బొమ్మ గీద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇదిగో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బి వాల్యూ 72 అంట. బి వాల్యూ 72, ఇదేమో 44 అన్నాడు, ఇది 44 అన్నాడు. ఓకే, ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత ఏమన్నాడు? బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు డి, ఇదిగో బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు డి. ద బైసెక్టర్స్ ఆఫ్ బి, ఇదిగో బైసెక్టర్స్ ఆఫ్ బి అంటే ఇది బి నుంచి బైసెక్ట్ అయ్యేది. అండ్ ఏసీడి, ఇదిగో ఏసీడి మీట్స్ ఎట్ ఈ. బొమ్మ ఇలా గీసుకోవాలి. బైసెక్టర్ ఆఫ్ బి అంటే బి నుంచి వచ్చే యాంగిల్ ఏసీడి రెండు కలిసి ఈ అనే యాంగిల్ని ఫామ్ చేసినాయి అంట. మీట్స్ ఎట్ ఈ. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏ? ఈ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు లెక్క చేద్దాం. అడిగింది ఏ వాల్యూ కాదు, సారీ, బీఈసి. ఈ బీఈసి వాల్యూ ఎంత? సో ఇది ఈ బీఈసి వాల్యూ ఎంత వాడు అడిగాడు. ఇప్పుడు లెక్క చేద్దాం. ఓకే, ఇది ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి. మనం చెప్పుకో తీరం ఏంటిది? ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ
తీటా బై 2 ఉంటుంది. ఈ సుత్తి మనం పట్టించుకోకర్లే, ఇంకా ఇది వేస్ట్. ఈ తీటా అనుకుంటే ఈ తీటా బై 2 ఉంటుంది. సో అదే మనం ప్రూవ్ చేద్దాం. ఈ బొమ్మ ఇప్పుడు నీట్గా వేద్దాం. బొమ్మ చూద్దాం ఇప్పుడు. ఇదిగో ఇది ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి ఇలా ఉంది. సో బీసీ ఇస్ ప్రొడ్యూస్డ్ టు డి అన్నాడు. ఓకే, వాడేమన్నాడు ఇంకా బైసెక్టర్స్ ఆఫ్ ఏబి, బైసెక్టర్స్ ఆఫ్ బి అండ్ ఏసిడి. ఏసిడి బైసెక్టర్ అంటే ఇది బిసిడి ఎట్ ఈ అన్నాడు. ఈ రెండు బైసెక్టర్స్ మీట్ అయ్యేది ఈ పాయింట్ దగ్గర అన్నాడు. నేను మీట్ అయిన పాయింట్ ఈ అని పేరు పెట్టేసుకున్నా ఆల్రెడీ. వాడు ఇంకా వాల్యూస్ ఇచ్చాడు. ఏంటిది? యాంగిల్ బి వాల్యూ 72 అన్నాడు, యాంగిల్ సి వాల్యూ 44 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కాన్సన్ట్రేట్ చేద్దాం. వాడేం అడిగాడంటే మనల్ని, ఇదిగో ఈ బిఈసి యాంగిల్ అడిగాడు. ఈ తీటా ఇది కనుక్కున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఇది తీటా అయితే ఇది తీటా బై 2. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేయాలంటే, ఇదిగో ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఇచ్చేసాడు. 3 యాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180. అప్పుడు తీటా వచ్చేసిద్ది. ఈ తీటా వచ్చుంటే తీటా బై 2 ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, అది చేయాలి. ఇప్పుడు 72 ప్లస్ 44 ప్లస్ ఈ తీటా నేను తీటా అని అనుకుంటున్నాను ఈక్వల్ టు 180. ఎందుకు వేసాను 180? సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్స్ యాంగిల్ ఇన్ ట్రయాంగిల్, ఆ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు 72 ప్లస్ 44 ఎంత? 116 ప్లస్ తీటా ఈక్వల్ టు 180. 180లో నుంచి 116 తీసేయాలి. 180లో నుంచి 116 తీసేస్తే 10 నుంచి 6 పోతే 4, 7 నుంచి 1 పోతే 6, 64 వచ్చింది తీటా. ఈ తీటా 64 అన్నాడు. అప్పుడు ఈ తీటా బై 2, ఇది తీటా ఇది తీటా బై 2 అయింది కదా. అప్పుడు తీటా బై 2 64/2 ఎంత? 32 మన ఆన్సర్. 32 మన ఆన్సర్. ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఇంకో థీరం చూద్దాం. ఈ థీరమ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి మీదే మనకు లెక్కలు వస్తాయి. వీటి మీద మనకు లెక్కలు చాలా వస్తాయి. ఇప్పుడు ఒక థీరం చూద్దాం. లెట్ కన్సిడర్ ఏబిసి ఈజ్ ఎ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ద ట్రయాంగిల్ అండ్ పర్పెండిక్యులర్ డ్రాన్ టు బీసీ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ గీసారంట. పర్పెండిక్యులర్ ఏంటి? 90 degrees ఫార్మ్ చేస్తుంది. అండ్ డ్రాన్ అనదర్ బైసెక్టర్ ఆఫ్ ఏ. ఈ పాయింట్ని మనం ఈ అందాం. ఓకే, సింపుల్. ఇప్పుడు చూడు, ద యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్. ఇది వర్టెక్స్ అంటామని చెప్పుకున్నాం. ఇది వర్టెక్సే, ఇది వర్టెక్సే, ఇది వర్టెక్సే. ద యాంగిల్ బిట్వీన్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు అపోజిట్ సైడ్ అండ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ దట్ వర్టెక్స్ యాంగిల్. అంటే దేని నుంచి అయితే మనం పర్పెండిక్యులర్ డ్రా చేసామో దాని నుంచి బైసెక్టర్ ఉంది కదా, ఇదిగో ఇది మనం కనుక్కుంటుంది ఏంది ఇప్పుడు? ఈ యాంగిల్ ఈక్వల్ టు ద రిమైనింగ్ సైడ్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది కదా, మనం బైసెక్టర్ ఎక్కడ తీసుకున్నాం? ఏ తీసుకున్నాం. ఏ కాకుండా మిగతా 2 యాంగిల్స్ని మైనస్ చేసి బై 2 చేస్తాం. ఈ యాంగిల్ మనకు కావాలి అంటే. ఇప్పుడు చూద్దాం. యాంగిల్ డిఏఈ ఈక్వల్ టు యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి బై 2. ఇది ఫార్ములా. ఇవన్నీ లెక్కలు అప్పుడప్పుడు అడిగారు. సో ఒకసారి అడిగారు ఇవన్నీ. దట్స్ వై నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఇది డిఏసి. ఈ డిఏసి వాల్యూ ఏంటి అంటే, ఫస్ట్ ఏం చేయాలి? జస్ట్ ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నా, దానికి డి అనే పేరు పెట్టా. దాని తర్వాత దాని నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ తీసుకున్నాను. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటిది? జస్ట్ ఆ యాంగిల్ని బైసెక్ట్ చేసేది, కట్ చేసేది. ఈ యాంగిల్ ఫుల్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసింది. ఈ అనే పాయింట్ దగ్గర తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు మధ్య యాంగిల్ ఫామ్ అయింది. పర్పెండిక్యులర్కి బైసెక్టర్కి మధ్య యాంగిల్ ఫామ్ అయింది. ఈ పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత అంటే హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 యాంగిల్స్. హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 యాంగిల్స్. ఇది ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, AD is perpendicular to BC. And AE is bisector of
bisector of angle BAC. AE is angle bisector of BAC. If ABC equal to 58, యాంగిల్ ఏబిసి. ఇలా యాంగిల్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్న యాంగిల్ మనం అర్థం చేసుకోవాలి. యాంగిల్ ఏబిసి అంటే మధ్యలో ఉన్న యాంగిలే అర్థం. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు 58, యాంగిల్ ఏసిబి ఇక్కడ మధ్యలో ఉంది సి, అంటే ఈ సి యాంగిల్ ఈక్వల్ టు 34. దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ డిఏఈ. డిఏఈ కనుక్కోమన్నాడు. డిఏఈ మనం కనుక్కోమన్నాడు. వాడే ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు, ఏడి మిడ్ బైసెక్టర్ అని ఇచ్చాడు, పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు బీసీ, అండ్ ఏఈ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఏసి. బిఏసి అంటే మధ్యలో ఉన్న యాంగిల్ ఏంటిది ఏ, అంటే ఏని బైసెక్ట్ చేస్తుంది అని ఇచ్చాడు. సో బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, యాంగిల్ ఇది. యాంగిల్ ఏబిసి అంటే మధ్యలో వాల్యూ మనం కన్సిడర్ చేయాలి, మధ్యలో లెటర్. యాంగిల్ బి ఈక్వల్ టు 58, యాంగిల్ ఏసిబి ఇక్కడ సి అంటే 34 అన్నాడు. డిఏఈ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం, బొమ్మ గీద్దాం. ట్రయాంగిల్ తీసుకున్నాం. ట్రయాంగిల్ ఇగో ఏబిసి. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అన్నాడు. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ గీసుకున్నా. వాడేమన్నాడు, ఏఈ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ బిఏసి. ఏఈ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ బిఏసి. బిఏసికి ఏఈ బైసెక్టర్ అన్నాడు. సో యాంగిల్ బి ఏమో వాడే ఎంత ఇచ్చాడు, యాంగిల్ ఏబిసి యాంగిల్ 58 ఇచ్చాడు. ఇదేమో 34 ఇచ్చాడు. ఇదిగో ఈ డిఏఈ కనుక్కోమన్నాడు. మనకేం ఫార్ములా తెలుసు, ఈ రెండు మైనస్ చేసుకుని బై 2 చేసుకోవాలి ఈ యాంగిల్ మనం కనుక్కోవాలంటే. అదే కదా, ఇప్పుడు అదే రాస్తున్నాం. యాంగిల్ డిఏఈ ఈక్వల్ టు 58 మైనస్ 34 బై 2. 58 మైనస్ 34 24 బై 2. 2 నుంచి పోయిద్ది, 12 సార్లు పోయిద్ది. సో ఈ యాంగిల్ 12 అని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ రూల్ చూద్దాం. ఈ రూల్ ఏందయ్యా అంటే, ట్రయాంగిల్ తీసుకున్నాం, ట్రయాంగిల్కి పేరు పెట్టుకున్నాం. ఏంటిది, ఏబిసి. ట్రయాంగిల్లో ఉన్న ఒక రూల్ ఏంటి అంటే, సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సి, లేదా బి ప్లస్ సి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ. ఓకే, లేదా ఏ ప్లస్ సి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బి. సమ్ ఆఫ్ 2 sides, సమ్ ఆఫ్ ఎనీ 2 sides, నాట్ 2 sides, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అది ఫస్ట్ ప్రాపర్టీ. అంటే ఎగ్జాంపుల్ ఎలా చూద్దాం. ఇప్పుడు ఇది 5, 6 ఇచ్చాడు. ఇది ఎంత అవ్వాలి, దేనికంటే తక్కువ ఉండాలి చెప్పు, 11 కంటే ఈ వాల్యూ తక్కువ ఉండాలి. 11 కంటే తక్కువ ఉండాలి, 5 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి, మినిమం వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఈ రెండు కలిపి వచ్చిందిగా మ్యాక్సిమం వాల్యూ, దానికంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు అది సెకండ్ ప్రాపర్టీ, నేను ఫస్ట్ ప్రాపర్టీ చెప్తున్నాను. సో ఈ రెండు 5, 6 ఇచ్చాడు. ఇది ఎంత ఉండాలి, ఖచ్చితంగా కాదు, మినిమం ఎంత ఉండాలి, 5 + 6 11. 11 కన్నా ఈ వాల్యూ తక్కువ ఉండాలి. 11 కన్నా ఆ వాల్యూ తక్కువ ఉండాలి. ఎందుకు, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సి. ఎందుకు, ఈ రెండు దీనికంటే కన్ఫామ్గా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒకవేళ ఇది 11 అనుకో ఈక్వల్ అయిపోయింది కదా, దట్స్ వై. అది ఫస్ట్ రూల్. ఇప్పుడు సేమ్ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇందాక ప్లస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డిఫరెన్స్. ది డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ఎనీ 2 sides అంటే ఏ, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides, ఏ మైనస్ బి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. Difference of any 2 sides, if a minus c is always less than b, b minus c is always less than a. సో ఇప్పుడు వీటి మీద లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం, అర్థమైంది మనకి. ఇప్పుడు సమ్స్ చూద్దాం. సమ్స్ ఏంటి అంటే, 3 sides ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 5 centimeters, 9 centimeters and x centimeters. Find the minimum value of minimum integral value. మినిమం అడిగాడు. సో ఇవి 2 సైడ్స్ అన్న ట్రయాంగిల్. ఇప్పుడు చూద్దాం అదేంటిది. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఒక ట్రయాంగిల్లో సపోజ్ ఇవి 2 sides 9, 5 అనుకున్నాం.
వాడేమన్నాడు మినిమం అన్నాడు. మినిమం కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం? దేని మధ్య ఉందో మనం తెలుసుకోవాలి. అంటే హైయెస్ట్ వాల్యూ తెలుసుకోవాలి, లోయెస్ట్ వాల్యూ తెలుసుకోవాలి. హైయెస్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తాం. ఎంత హైయెస్ట్ వాల్యూ? 9 + 5 14. ఎక్స్ వాల్యూ 14 కంటే తక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ 9 - 5 ఈ 14 కంటే ఎక్కువ ఉండాలి. 9 - 5 4 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం? ఇఫ్ ఎనీ ది సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అని చెప్పుకున్నాం కదా. అంటే 9 + 5 14, ఆ ఎక్స్ వాల్యూ 14 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు? 14 కంటే ఎక్కువ ఉందనుకో మన ప్రాపర్టీ సాల్వ్ అవ్వదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ వాల్యూ దేని మధ్య ఉందో కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన 2 వాల్యూ సమ్ చేయాలి. 9 + 5 14 చేసేసా, 14 వచ్చింది. అంటే వచ్చే వాల్యూ ఖచ్చితంగా 14 కంటే తక్కువ ఉండాలి. 14 కంటే తక్కువ ఉండాలంటే ఎటు పెట్టుకుంటాం? ఇలా పెట్టుకుంటాం. ఈ వాల్యూ ఎక్స్. మనకు ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది. ద డిఫరెన్స్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ద డిఫరెన్స్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఈజ్ ఆల్వేస్ స్మాలర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 4. ఈ వాల్యూ 4 కంటే ఎక్కువ ఉండాలి, 14 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఎలా చేశాను? అలా చేయాలి. సో వాడేమన్నాడు? మినిమల్ ఇంటిగ్రల్ వాల్యూ అన్నాడు కదా. సో ఫస్ట్ 4 కంటే ఎక్కువ ఉండే ఫస్ట్ వాల్యూ ఏంటిది? 4 కంటే ఎక్కువ ఉండే ఫస్ట్ వాల్యూ 5. అదే మ్యాక్సిమం అన్నాడు అనుకో, ఎక్స్ వాల్యూ ఏమైంది అప్పుడు? 13 అయిపోయింది. ఎందుకు? 14కి దగ్గరగా ఉన్న వాల్యూ అదే. 14 కంటే తక్కువ, 14కి దగ్గరగా ఉన్న వాల్యూ అదే. 14 మించకూడదు, మనకున్న ప్రాపర్టీ. 5 తగ్గకూడదు, ఇది 4కి తగ్గకూడదు, 5కి మించకూడదు, 14కి మించకూడదు. ఓకే, ఈ లెక్కలు ఇలా చేయాలి. వాడు అడుగుతాడు నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు. అప్పుడు ఎలా చేయాలి? నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఎలా చేయాలి అంటే నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ స్మాలెస్ట్ సైడ్, 2 ఇంటూ స్మాలెస్ట్ సైడ్ మైనస్ 1, 2 ఇంటూ స్మాలెస్ట్ సైడ్ మైనస్ 1. ఇప్పుడు చూద్దాం లెక్క. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ 7, 12 and x respectively, find the number of possible values of x. Find the number of possible values of x. ఇది అడిగారు. సో మన ఫార్ములా ఏమని చెప్పుకున్నాం? 2 ఇంటూ స్మాలెస్ట్ సైడ్ మైనస్ 1. ఈ రెండిట్లో స్మాలెస్ట్ సైడ్ ఏంటిది? 7. ఓకే, ఇప్పుడు ఆ స్మాలెస్ట్ సైడ్ ప్లేస్లో 7 పెట్టుకోవడమే. ఇప్పుడు చూద్దాం ఏం చెప్పుకున్నాం? 2 ఇంటూ స్మాలెస్ట్ సైడ్, చిన్న దాంట్లో స్మాలెస్ట్ సైడ్ అంతా 7 మైనస్ 1. సో 2 ఇంటూ 7 14 మైనస్ 1 ఈక్వల్ టు 13 మన ఆన్సర్. అంటే నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 13 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయని అర్థం. సో ఓకే, ఇది దీని గురించి. ఆల్రెడీ మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తెలుసు. ఏంటిది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది. ఇప్పుడు 2 థియరమ్స్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూద్దాం. ఈ ప్రాపర్టీ ఏంది అంటే ఇది ఇంపార్టెంట్, 2-3 సార్లు అడిగాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్, ఇక్కడ ఇంటర్లైన్ చేసుకోవాల్సింది సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ A:B, then their areas are in ratio A²B². ఓకే, ఇప్పుడు చూద్దాం లెక్క. ఏం లేదు, ఒకవేళ ఇచ్చిన ట్రయాంగిల్స్లో వాడి యొక్క సైడ్స్ రేషియో AB అయితే ఏరియాస్ రేషియో ఎంత అని అడుగుతాడు. A²B². ఓకే, అంటే ఇది అంతేలే, A²B². ఇప్పుడు చూద్దాం లెక్క. ఇఫ్ ద
రేషియో ఆఫ్ ద two corresponding sides of the triangle is √3:√2. ఫైండ్ ఇట్స్ ఏరియా రేషియో అన్నాడు. సో ఇది ఏబి అనుకున్నాం. సైడ్స్ రేషియో ఏబి అయితే కరస్పాండింగ్ రేషియో ఏమైంది? A² B². √3² అంటే ఎంత? √3² అంటే 3. √2² అంటే 2. సో ఇది ఒక వాడి సైడ్స్ రేషియో ఇచ్చి మన ఏరియా రేషియో కనుక్కోమని ఒక ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది? ఇఫ్ సైడ్స్ రేషియో ఈజ్ ఏబి అండ్ కరస్పాండింగ్ రేషియో ఈజ్ A² to B². ఆన్సర్ ఈజ్ మనకి 3:2 మన ఆన్సర్. సో ఇది ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉంటే చాలా యూజ్ అయిపోతాయి. ఇప్పుడు మెయిన్ థియరమ్స్ ఇవన్నీ పిచ్చిగా అడిగాడు. 4-5 సార్లు అడిగేసాడు, చాలాసార్లు అడిగాడు. సో ఆ ప్రాపర్టీస్ రెండు డిస్కస్ చేద్దాం. ఇఫ్ అదే సేమ్ క్వశ్చన్లో వాడు వాల్యూమ్స్ అడిగాడయ్యా అనుకో, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సైడ్స్ XY అయితే ఏరియా ఎంత అయింది? X² Y² అయింది అనుకున్నాం. అంటే ఏబి అయితే A² B² అయింది అనుకున్నాం. నేను సపోజ్ అదే సేమ్ XYగా రాసుకున్నా. ఇప్పుడు అదే వాల్యూమ్స్ అడిగాను అనుకో, X³ Y³ అయింది. సేమ్ అంతే, ఎలా భయపడక్కర్లా. ఇప్పుడు రెండు థియరమ్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది కాన్సెప్ట్ ఇంపార్టెంట్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం చాలాసార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే రెండు చాలా ఇంపార్టెంట్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దీన్నే థేల్స్ అని కూడా అంటారు. థేల్స్ థీరం. తేళ్ళు కాదు, థేల్స్ థీరం. ఈ థేల్స్ థీరం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇప్పుడు ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. సో మనం ఒక లైన్ కనుక ఈ బీసీకి ప్యారల్గా డ్రా చేస్తే, నేను సపోజ్ దీన్ని డిఈ అనుకుంటున్నా. ఈ లైన్ దీన్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దీన్నే మనం థేల్స్ థీరం అంటాం. ఒక లైన్, ఇవి మిడ్ పాయింట్స్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఒక ప్యారలల్ లైన్ బీసీకి కనుక మనం డ్రా చేస్తే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైంది అంటే ఏడి బై బీడి ఈక్వల్ టు ఏఈ బై సిఈ అయిపోయింది. ఇది ఫస్ట్ది. సేమ్ మళ్ళీ ఏమైంది అంటే ఇదిగో ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసి. ఈ రెండు ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏది వాడాలో మనం అప్పుడది వాడాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని కలగలిపి రాయడం అంటే ఏంటిది? ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి ఈక్వల్ టు డిఈ బై బీసీ. సో వాడు ఏదో అడుగుతాడో మనకు తెలియదు. ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ చూద్దాం. దీని మీద ఒక క్వశ్చన్ చూసి సో మనకు అప్పుడు అర్థమైపోద్ది. ఇప్పుడు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, D and E are the points on the sides of D and E are the points on sides AB and AC. Okay, if AD equal to 7, BD equal to 5, BC equal to 9, then డిఈ అని అడుగుతున్నాడు. సో సింపుల్. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడంట. డిఈ ఆర్ ద పాయింట్స్ ఆన్ ఏబి అండ్ ఏసి. ఏబి మీద ఏమో డి అనే పాయింట్ ఉందంట, ఏసీ మీద ఏమో ఈ అనే పాయింట్ ఉందంట. ఇంకా వాల్యూలు ఇచ్చాడు. ఏడి వాల్యూ 7 అంట,
బీడీ వాల్యూ 5 అంట, బీసీ వాల్యూ 9 అంట, డిఈ వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు చూద్దాం, ట్రయాంగిల్ చూద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏంటిది? ఏబిసి ట్రయాంగిల్. డిఈఆర్ పాయింట్స్ ఆన్ ద ఏబి అండ్ బీసీ అన్నాడు, ఏసీ అన్నాడు, డి అండ్ ఈ పాయింట్స్ అండ్ అన్నాడు. సో ఇప్పుడు ఏంటి, వాడు వాల్యూలు ఇచ్చాడు, ఏడి 7 అన్నాడు, ఏడి 7 అండ్ బీడీ ఈక్వల్ టు 5 అంట, ఇది బీడీ ఈక్వల్ టు 5, బీసీ ఈక్వల్ టు 9, బీసీ ఈక్వల్ టు 9, దెన్ డిఈ మనం కనుక్కోమన్నాడు. ఓకే, మనం దీనికి ఒక ఫార్ములా వేసాం, చివర్లో వేసాం, గుర్తుందా? చివర్లో ఏం ఫార్ములా వేసాం? ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ ఈక్వల్ టు డిఈ బై బీసీ. ఇక్కడ ఏఈతో ఏసీతో సంబంధం లేదు, ఒకవేళ ఇచ్చుంటే మనం వాడేవాళ్ళం, కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసేస్తాం, ఇది తీసేస్తాం. అంటే ఇంకేం మిగిలింది? ఏడి బై ఏబి ఈక్వల్ టు డిఈ బై బీసీ, ఏడి బై ఏఈ ఈక్వల్ టు డిఈ బై బీసీ మనకి మిగిలింది. ఇప్పుడు అది వేస్తాం. ఫస్ట్ వాల్యూలు రాసుకుందాం. ఏడి ఈక్వల్ టు 5, ఏడి ఈక్వల్ టు 7, బీడీ ఈక్వల్ టు 5, సో బీసీ ఈక్వల్ టు 9 అన్నాడు. సో మనం తెలిసిన ఫార్ములా ఏంటిది? ఏడి బై ఏబి ఈక్వల్ టు డిఈ బై బీసీ. సో ఇప్పుడు ఏడి వాల్యూ ఎంత ఇచ్చాడు? 7. ఏబి అంటే ఏంటి? ఏడి ప్లస్ బీడీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏడి ప్లస్ బీడీ ఈక్వల్ టు ఏబి. ఓకే, ఇది 5 కదా, సో 7/5, ఇది 7 + 5 ఎంత? 12. సో డిఈ మనకు తెలియదు, ఈ బీసీ తెలుసు. బీసీ వాల్యూ ఎంత? డీసీ నేను ఎక్స్ అనుకుంటున్నా, అంతే ఉంచేస్తాం. ఎందుకు పద్దాక డిఈ అని రాస్తాం? సో బీసీ వాల్యూ 9 ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, ఇది అక్కడ పంపించేస్తాం. 7 × 9/12. ఇప్పుడు చూద్దాం, 7 × 9/12 ఈక్వల్ టు ఎక్స్. 3 3 4 ఎంత ఉంది? 21/4, 21/4, 4 5లు 20, 10 మిగిలింది, పాయింట్ 2, 8, 20 వచ్చింది. 5.25 మన ఆన్సర్, 5.25 మన ఆన్సర్. సో ఇలా చేయాలి. ఇదే మనం స్పీడ్గా, అదే మన ఫార్ములా వచ్చేసింది, టక స్పీడ్గా వేసేస్తాం. అది ఓకేనా ఈ థీరం. ఇప్పుడు నెక్స్ట్ థీరం ఏంటి అంటే మిడ్ పాయింట్ థీరం. సో దాంట్లోకి వెళ్ళే ముందు మనం చెప్పుకున్నాం కదా, పాయింట్స్ ఏది ఎప్పుడు వాడాలో మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ 2 ఏడి వాల్యూ బీడీ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ అంతే, ఇక్కడ ఏఈ వాల్యూ ఇచ్చి సిఈ వాల్యూ మనం కనుక్కోమనడం, అప్పుడు ఏం ఫార్ములా వేసుకుంటాం? ఏడి బై బీడీ ఈక్వల్ టు ఏఈ బై సిఈ. ఎందుకు? 2 మిడ్ పాయింట్ల దగ్గరే ఇచ్చాడు. ఒకవేళ ఏడి బై బీడీ ఇట్లా ఇచ్చాడు, అవన్నీ చేసుకున్నాం అనుకో, జస్ట్ ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే థీరం మిడ్ పాయింట్ థీరం. మిడ్ పాయింట్ థీరం మనకి ఇంపార్టెంట్. మిడ్ పాయింట్ థీరం అప్పుడప్పుడు అడిగాడు, సో ఇది మనం చూద్దాం. సేమ్ మళ్ళీ ఏందయ్యా అంటే, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు D is the midpoint of AB and E is the midpoint of CE. అంతే, E is the midpoint of EAC. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మనం జాయిన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పేది ఏందయ్యా అంటే, DE ఈక్వల్ టు BC/2. ఇదే ఈ కంక్లూజన్. DE ఈక్వల్ టు BC/2, DE ఈక్వల్ టు BC/2. ఈ ట్రయాంగిల్ దీంట్లో 1/4 ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసి 4 అయితే ఈ ఏడిఈ ట్రయాంగిల్ ఏడిఈ 1 ఉంటుంది. 1/4 అంటే దగ్గర 1/4 ఆఫ్ 4 ఎంత? 1. అలా ఈ ఏడిఈ ట్రయాంగిల్ దీనికి, ఈ టోటల్ ట్రయాంగిల్కి, ఈ ఏడిఈ ట్రయాంగిల్ ఈ టోటల్ ట్రయాంగిల్కి ఎంత ఉంటుంది? 1/4 ఉంటుంది. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, D and E are the
మిడ్ పాయింట్స్ దగ్గర అండర్లైన్ చేసుకోవాలి. మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి బీసీ ఈక్వల్ టు 50 ఫైండ్ డిఈ అన్నాడు. బీసీ ఈక్వల్ టు 50 అంటే ఫైండ్ డిఈ అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి లైన్స్ గీసుకున్నాను. డిఈ నేనేమన్నాను, బీసీ 50 అన్న. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిఈ అన్న. ఫార్ములా ఏంటిది, డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ. హాఫ్ ఆఫ్ బీసీ అంటే డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 50. అప్పుడు ఎంత అయింది, 2లో 50 ఎన్నిసార్లు పోయింది, 25 టైమ్స్. ఈ డిఈ వాల్యూ 25 అంట. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద, ఇది మొత్తం ఇస్తాడు, ఏరియా 100 అంటాడు. ఏరియా ఈక్వల్ టు 100. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏడిఈ అంటాడు. అది ఎప్పుడేం రాస్తాం మనం, ఏడి ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏబిసి అని రాయాలి, అంతే కదా. ఏడిఈ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏబిసి. ఏడిఈ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏబిసి. ఇది ఏబిసి కదా, ఏబిసి ఎంత అని చెప్పుకున్నాను. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 400 100 ఎన్నిసార్లు పోయింది, 25 సార్లు పోయింది, అంటే ఇది 25. కొన్నిసార్లు రేషియో అడుగుతాడు. ఏంటిది, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ టు ట్రయాంగిల్ ఏబిసి. రేషియో ఎంత, 1:4. ఇది ఒక పార్ట్ అయితే ఇది 4 పార్ట్లు ఉంటుంది, ఇది ఒకటి అయితే ఇది 4. ఎందుకు, ఇదే కదా ఈ మిడ్ పాయింట్ థీరం. ఈ మిడ్ పాయింట్ థీరమే ఇది. ఓకే, అంతే ఈ మిడ్ పాయింట్ థీరం అంటే. ఇప్పుడు ట్రిప్లెట్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు వస్తాయి. సో ఇది అసలు మనం ఎక్కడ చేసినా బాగా యూజ్ అవుతూ ఉంటాయి, ఎక్కడ చేసినా వస్తాయి, యూజ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం అదేంటో. ఇప్పుడు అసలు ఈ ట్రిప్లెట్స్ అంటే ఎక్కడ వస్తాయి అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వస్తాయి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే, ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 ఉండడం. ఇది ఈ యాంగిల్ 90. సపోజ్ ఈ సైడ్ ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను, ఇది సి అనుకున్నాను. ఏదైతే 90కి ఆపోజిట్గా ఉండిద్దో అది లాంగ్ సైడ్ అయ్యిద్ది. ఈ రెండుతో పోలిస్తే ఇదే లాంగ్ సైడ్ అయ్యిద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం, హైపోటెన్యూస్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, అదేంటి అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకే, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇది ఎప్పుడు హైపోటెన్యూస్ ఉన్నప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే వర్కౌట్ అయ్యిద్ది. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో కొన్ని మనం ఉంటాయి, వాటిని మనం ట్రిప్లెట్స్ అంటాం. పద్దాక ఆ వాల్యూలు చూసుకోకుండా మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చేసేయచ్చు. ఎగ్జాంపుల్ నేను సర్కిల్లో చెప్తాను ట్రిప్లెట్స్ అంటే ఏంటి. సర్కిల్స్లో ఉన్నప్పుడు మనం కార్డు మీద లగిస్తే ఇలా పర్పెండిక్యులర్ వస్తే ఎక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఎక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఈ రేడియస్ కనుక్కోమన్నాను. సో అది ఎక్కడ యూజ్ అయ్యిద్ది, ఈ ట్రిప్లెట్స్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని ట్రిప్లెట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ట్రిప్లెట్ 3, 4, 5 ప్రూవ్ చేద్దాం. అంటే ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్, ఇది హైపోటెన్యూస్ అని మనం అర్థం అవ్వాలి. ప్రూవ్ చేద్దాం. 3 స్క్వేర్ అంతా 9, 4 స్క్వేర్ అంతా 16, 5 స్క్వేర్ అంతా 25. ఇప్పుడు ఈ రెండు కలుపుకొని ఇవాళ ఖచ్చితంగా రావాలి. అదే కాదు మనం ట్రిప్లెట్ అంటే పైథాగరస్ థీరం ప్రూవ్ అవ్వాలంటే దాన్ని పైథాగరస్ థీరం అంటాం. ఈ రెండు కలుపుకుంటే ఇది వచ్చేదాన్ని మనం పైథాగరస్ థీరం అంటాం. పైథాగరస్ థీరం ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు రైట్ యాంగిల్ ఓన్లీ. సో 9, 16, 25 వచ్చింది కదా, కాబట్టి దీన్ని మనం పైథాగరస్ ట్రిప్లెట్ అంటాం. సపోజ్ దీన్ని దేంతో మల్టిప్లై చేసుకున్నా, దేంతో డివైడ్ చేసుకున్నా వచ్చేవి కూడా ట్రిప్లెట్స్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ దీన్ని నేను 2తో మల్టిప్లై చేసుకుంటున్నాను. 3 × 2, 4 × 2, 5 × 2. 3 × 2 అంతా 6, 4 × 2 అంతా 8, 5 × 2 10. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 6, 10, 8 కూడా. ఇప్పుడు దీన్ని మళ్ళీ 3తో చేద్దాం. 3 × 3 అంతా 9, 4 × 3 అంతా 12. ఓకే, 5 × 3 15. ఓకే, 9, 12, 15 కూడా ట్రిప్లెట్సే. 9, 12,
9, 12, 15 కూడా ట్రిప్లెట్సే. సో, అలా మనం దేనితో పెట్టుకున్నా వస్తది. సో, నేను ఇప్పటికి 4 వాల్యూస్ చెప్తా చూద్దాం. ఆ 4 వాల్యూస్ ఏంటయ్యా అంటే 3, 4, 5 ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తాను. ఎంత 3 రోళ్ళు 6, 4 రోళ్ళు 8, 5 రోళ్ళు 10. ఇది ఒక ట్రిప్లెట్. ఇప్పుడు 3 ఎక్కంతో మల్టిప్లై చేస్తున్నాం. 3ని 3 మూళ్ళు 9, 4 మూళ్ళు 12, 5 మూళ్ళు 15. ఓకే, ఇది ట్రిప్లెట్. ఇప్పుడు ఇదా చేద్దాం, 4తో చేద్దాం. 3, 3 నాలుగులు 12, 4 నాలుగులు 16, 5 నాలుగులు 20. ఇది ట్రిప్లెట్. నేను సింపుల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నెంబర్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేవి కూడా ట్రిప్లెట్సే. సో, ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ట్రిప్లెట్స్ అడుగుతాడు కొన్ని. సింపుల్గా మనం గబక్కని టిక్ కొట్టేయాలి. సో, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో సెట్ తీసుకుందాం. ఇది ఒక సెట్. 3, 4, 5 ఒక సెట్. ఇప్పుడు ఇంకో సెట్. ఆ 3, 4, 5లో 5తో కూడా మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 5తో కూడా మల్టిప్లై చేస్తే వచ్చేది చాలాసార్లు అడిగాడు. 3 5s 15, 4 5s 20, 5 5s 25. ఇది చాలాసార్లు అడిగాడు సెట్. సో, ఇది చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు రెండో సెట్ నేను చెప్పబోయేది 5, 12, 13. ఈ 5, 12, 13 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 5, 12, 13 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంటూ 2తో కొడదాం. 5 రోళ్ళు 10, ఇంటూ 2తో కొడదాం. 12 రోళ్ళు 24, ఇంటూ 2తో కొడదాం. 13 రోళ్ళు 26. ఓకే, ఇది మళ్ళీ బాగా అడిగిన సెట్, బాగా అడిగిన ట్రిప్లెట్. ఈ ట్రిప్లెట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రిప్లెట్స్ అని అడగానే మనం గబాల్ని ఎలా చెప్పాలి? వాట్ ఇస్ ద ట్రిప్లెట్? 10కు ట్రిప్లెట్ చెప్పండి అని అడుగుతారు. ఏమని చెప్తాను? అప్పుడు 10, 24, 26. 15 ట్రిప్లెట్ చెప్పండి అని అడుగుతారు. 15, 20, 25 అలా. సో, ఈ వాల్యూలు మనకి ఎంత నోటికి వస్తే లెక్కలు అంత సింపుల్గా చేసేయచ్చు. వచ్చేవి నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క నెక్స్ట్ ట్రిప్లెట్, అది దాంతో మనం ఎండ్ చేసేయచ్చు. నెక్స్ట్ ట్రిప్లెట్ ఏంటి అంటే 7, 24, 25. ఇది ఇంపార్టెంట్. 7, 24 చాలాసార్లు అడిగేది, మనం నోటికి వచ్చేయాలి. 7, 24, 25. దీన్ని సపోజ్ 2తో మల్టిప్లై చేసుకున్నాం. ఎంత? 7 రోళ్ళు 14, 24 రోళ్ళు 48, 25 రోళ్ళు 50. ఓకే, ఇది ఒక ట్రిప్లెట్. ఇంకా 3, దీన్ని 3తో కూడా మల్టిప్లై చేసుకున్నాం. 7 మూళ్ళు 21, 24 మూళ్ళు 72, 25 మూళ్ళు 75. ఈ 2 ట్రిప్లెట్స్, ఈ 3 ట్రిప్లెట్సే. సో, మనం ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా. ఓకే, ఇవి ట్రిప్లెట్స్. ఇప్పుడు చూద్దాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ది హైపోటెన్యూస్ ఈజ్ 13 అండ్ వన్ సైడ్ ఈజ్ 5. క్యాలిక్యులేట్ ద అనదర్ సైడ్. వాడు ఏమన్నాడు? ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెన్యూస్ 13 అన్నాడు. 13కి ట్రిప్లెట్స్ ఏమున్నాయి? 13 వచ్చే ట్రిప్లెట్స్ 5, 12, 13. అదే ఒకే ఒక ట్రిప్లెట్. ఒక సైడ్ 5 అన్నాడు. సో, ఇది తెలుసుకోవాలంటే మనం మిగతా ఫార్ములాస్ ఏమి వేయక్కర్లా. చేసినా చాలా టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మనకు ట్రిప్లెట్ తెలిసిందనుకో 5, 12, 13 అని గబక్కన వేసేస్తాం ఈ వాల్యూ 12 అని. సో, ఇలా చేస్తాం. ఇది బాగా ఉపయోగపడేది సర్కిల్స్లో బాగా ఉపయోగపడతాయి. అంటే సర్కిల్స్ కానీ మెన్సురేషన్లో కానీ బాగా ఉపయోగపడతాయి. సో, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి దీని గురించి. సో, ఇంకా కొంచెం టాపిక్ మిగిలిపోయింది, అది రేపు వీడియోలో కవర్ చేసేద్దాం. ఓకే దెన్, బాయ్.